డిజిటల్ అరెస్ట్ ముఠాలపై సీబీఐ పంజా విసిరింది. ఆపరేషన్ చక్ర 6 పేరుతో దేశంలోని 16 రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. 80కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఇందుకోసం 60 సీబీఐ బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నై, కోల్కతాలో 2 కీలక నిందితులను అరెస్టు చేశారు. 2 కోట్ల రూపాయల విలువైన నేరపూరిత లావాదేవీలను సీబీఐ గుర్తించింది. నిందితులు సుప్రీంకోర్టు పేరుతో నకిలీ డొమైన్ కూడా సృష్టించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఫిర్యాదుతో ఈ అంశంపై సీబీఐ ఫోకస్ చేసింది. విచారణలో భాగంగా భారీగా డిజిటల్ డివైజెస్, బ్యాంకు రికార్డులను సీజ్ చేసింది. డిజిటల్ అరెస్ట్ ముఠాలపై సీబీఐ పంజా విసిరింది. ఆపరేషన్ చక్ర 6 పేరుతో దేశంలోని మొత్తం 16 రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. 80కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు అధికారులు. ఇందుకోసం 60 సీబీఐ బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నై, కోల్కతాలో 2 కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 2 కోట్ల రూపాయల విలువైన నేరపూరిత లావాదేవీలను సీబీఐ గుర్తించింది. నిందితులు సుప్రీంకోర్టు పేరుతో నకిలీ డొమైన్ కూడా సృష్టించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఫిర్యాదుతో ఈ అంశంపై సీబీఐ ఫోకస్ చేసింది. విచారణలో భాగంగా భారీగా డిజిటల్ డివైజెస్, బ్యాంకు రికార్డులను సీజ్ చేసింది.